విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపించారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టు కమిషన్ మాటలను బట్టి అర్థమవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఆయన తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయం కమిషన్ విచారణలో కనబడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తనను బీఆర్ఎస్ పాలన కాలాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. రాజకీయ కక్ష కోసమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారని తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కూడా తెలంగాణ బిడ్డే అని, 2014 ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎలా ఉండేదని ఆయనకు బాగా తెలుసని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఈ లేఖలో కేసీఆర్ ఏ అంశాలను ముఖ్యంగా ప్రస్తావించారు? డీటెయిల్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆయనకు వచ్చినటువంటి ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి గతంలో ఆయన జూలై 30 వరకు సమయం ఇవ్వాలి, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమయం కావాలని కోరారు. కానీ కమిషన్ మాత్రం జూలై 30 వరకు ఇవ్వలేదు, కేవలం జూన్ 15 వరకు మాత్రమే తమకు సమయం ఇస్తున్నామని అప్పట్లోపు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా గతంలో కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వరకు అసలు కేసీఆర్ లేఖ రాస్తారా, రాతపూర్వకంగా సమాధానం ఇస్తారా లేదనేటటువంటి దానికి సస్పెన్షన్కి తెరపడింది. 12 పేజీల చాలా కీలకమైన సుదీర్ఘంగా ఉన్నటువంటి లేఖ రాశారు. మొత్తం అసలు తెలంగాణలో ఎందుకు విద్యుత్ కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, 2 ప్లాంట్లను భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి ప్లాంట్ ఎందుకు నెలకొల్పాల్సిన అవసరం వచ్చింది అనేటటువంటి విషయాన్ని పూర్తిగా ఆయన వివరించారు. ఈ 12 పేజీల లేఖలో తెలంగాణకు ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది, విద్యుత్కు సంబంధించి ఏ విధమైనటువంటి కష్టాలు అనుభవించారు, అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాంట్లో ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ 24 గంటల కరెంటు ఉండేందుకు, దాంతోపాటుగా 3 ఫేజ్ కరెంటు ఎక్కువగా ఉండేందుకోసం ఆయన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దీంట్లో మరొక విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైతే గతంలో ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఈఆర్సీకి గతంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి ఈఆర్సీకి ఒక లేఖ కూడా రాశారని చెప్పి, అదే ఆ లేఖకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఈఆర్సీ కూడా క్లారిఫై చేసిన తర్వాతనే ఈ విధంగా ఆమోదం చెందింది, ప్లాంట్ల ఏర్పాటు కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ విధంగా ఈఆర్సీ ఓకే చెప్పిన తర్వాత ఏర్పడినటువంటి ప్లాంట్లు కావచ్చు, మిగతా వాటి మీద కమిషన్ వేసేటటువంటి అవకాశం కూడా లేదు. కానీ అట్లాంటి దాని మీద కమిషన్ వేశారు. కానీ ఆ కమిషన్ని కూడా ఈ విధంగా కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఆయన చాలా కేసీఆర్ రాసినటువంటి లేఖలో ఘాటుగా స్పందించారు. ఏదైతే జూన్ 15 వరకు తానుకి సమయం ఇచ్చిన తర్వాత కూడా ఆ సమయం కంటే ముందే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమిషన్ చెప్పి ఈ విధంగా వివరాలన్నీ కూడా వెల్లడించడం తనకు నచ్చలేదనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఈ విధంగా చెప్పడం అంటే జరిగేటటువంటి కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే ఈ గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగినటువంటి కొనుగోలు అంశంని తప్పు పట్టేందుకే ఈ విధంగా వ్యవహరించేటటువంటి విషయం కనిపిస్తోందని, అంటే నిష్పక్షపాతంగా లేదు ఈ కమిషన్ తీరు అనే విధంగా కూడా ఆయన చెప్పారు. అయితే అందుకోసమే ఈ విధంగా నిష్పక్షపాతంగా లేదు, కావాలని తప్పు పట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి సమాధానం ఇవ్వను, దాంతోపాటుగా ఈ కమిషన్ వెంటనే వైదొలగాలికి, స్వచ్ఛందంగా వైదొలగాలి అని కూడా కేసీఆర్ సూచించారు. ప్రధానంగా ఈ లేఖలు అంటే తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి విషయాలన్నీ వివరిస్తూ చివరగా మాత్రం 12 పేజీల లేఖ రాసినటువంటి కేసీఆర్ 12వ పేజీలో ఈ కమిషన్కి కొన్ని సూచనలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకున్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి కేసీఆర్ ఈ కమిషన్ కావాలని తను ఏ విధంగా తప్పుపడుతున్నటువంటి విషయాలను కూడా కూలంకుషంగా స్పందిస్తూ వచ్చారు. ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించి విచారణ కూడా చేయొద్దు అనే విధంగా కూడా చెప్పారు. ఓవరాల్గా చూస్తే మాత్రం కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినప్పటికీ కూడా ఇప్పుడే జూన్ 15 వరకు మాత్రమే కమిషన్ సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ లోపే ఇస్తారా లేదనేటటువంటి చర్చ కూడా జరిగింది. కానీ జూన్ 15 లోపే, జూన్ 15వ తారీఖు రోజే ఆయన
లేఖ కూడా రాశారు. ఈ లేఖలో చెప్పినటువంటి విషయాలతో పాటుగా రాజకీయ కక్షతోనే తనపై ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది, తనని రాజకీయ కక్షతో ఈ ప్రభుత్వం చేసేటటువంటి దానిలో భాగంగానే ఈ కమిషన్ కూడా విచారణ చేయాలనుకుంటుంది. ఈ కమిషన్ చేసేటటువంటి విచారణకి తాను సిద్ధంగా లేనటువంటి విషయాన్ని చెప్పారు. దీంట్లో విద్యుత్ కొనుగోలు అంశం సంబంధించినటువంటి అంశాల్లో భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్లతో పాటుగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని చాలా కీలకంగా కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ లేఖ తర్వాత కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఆ స్పందన తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. కేసీఆర్ దీనికి సంబంధించి లేఖ విడుదల చేసిన తర్వాత పూర్తిగా అంటే కూలంకుషంగా చెప్పాలనుకున్నటువంటి విషయాలు మొత్తం కూడా కమిషన్కి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పూర్తిగా చెప్పాం. కాబట్టి ఇక నెక్స్ట్ కమిషన్ ఏం చేయబోతుంది అనేది కూడా కేసీఆర్ ఈ లేఖకు సంబంధించి కమిషన్ ఎలా స్పందిస్తుందని కూడా బీఆర్ఎస్ చూస్తూ ఉంది. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.